సింపుల్గా తెలుసుకుందాం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన గురించి మనం ఉన్నతంగా ఆలోచించడం, ఔన్నత్యం అంటాం. ఎందుకంటే కాన్ఫిడెన్స్కి దీనికి కొంచెం తేడా ఉంది. మన మీద మనకి విశ్వాసం ఉంటే అది కాన్ఫిడెన్స్ అంటాం. కానీ ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటంటే దానికి పునాది అనమాట. కాన్ఫిడెన్స్కి పునాది కింద అవుతుంది. దీనిలో 3 లక్షణాలు ఉంటాయి. ముందంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. సాధారణంగా ఏమవుతుందంటే ముందు అందరినీ మనం మీ అందరికన్నా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా అడిగితే అందరి పేర్లు చెప్తాం, కానీ మన పేరు మనం చెప్పుకోం కదండి. అది ఇంకొకటి ఏంటంటే ఎవరినైనా గౌరవిస్తే ఎదురు వాళ్ళు అందరికీ గౌరవిస్తాము. మనకేంటంటే లేదు నేను అంత చెయ్యలేను, నాకంత లేదు, సాధారణంగా ఏదైనా నువ్వు చేయగలవు అంటే లేదు నాకు అంత సీన్ లేదులే, అదే నేను అచీవ్ చేయలేనులే, లేకపోతే నీ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయలేను. ముందు నుంచే మనం మన గురించి మనమే ఒక తక్కువ భావంగా అంచనా చేసుకుంటాము. అది కూడా ఒక సెల్ఫ్ ఎస్టీమ్కి ఒక లక్షణము. అది కాకుండా మన గురించి మనం కొద్దిగా ఉన్నతంగా ఆలోచించడం కూడా సెల్ఫ్ ఎస్టీమ్ అంటారండి. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది మనకి ఏ ఏజ్ గ్రూప్ లో అవసరం పడుతుంది అంటారు? చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు? దీనికి బీజం అంటే స్టార్ట్ అవ్వడం అసలు చిన్నప్పటి నుంచి అండి, బాల్యం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఏదో తప్పు చేస్తుంటారు. తప్పు చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా నువ్వు పనికిరాని వాడివి, నువ్వు చెయ్యలేవు అని ఎప్పుడైతే అన్నారో, కానీ బహుశా అక్కడ ఆ పనిని బ్లేమ్ చేస్తే పర్వాలేదు, కానీ ఏం చేస్తారంటే ఆ పిల్లాడిని ఎవరైతే చేస్తారో పిల్లాడిని బ్లేమ్ చేస్తారు. ఆ పని తప్పు అనుకోండి, ఓకే ఈ పని నీకు చేతకలేదు కదా, ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు చేయగలవు అన్నప్పుడు ఆ బాబుకున్న సెల్ఫ్ ఎస్టీమ్ ఓకే నా తప్పు లేదు, ఒక పని తప్పు, ఓకే నేను నేర్చుకుని చేస్తాను ఉంటుంది. అలా కాకుండా మనం ఒక పర్సన్నే బ్లేమ్ చేస్తున్నాం. ఓకే లేదు నువ్వు అసలు చేతకాని వాడివి, నీకు రాదు, మార్క్స్ తక్కువ వచ్చాయి, నువ్వు ఎప్పుడు ఇంతే, చూడు మీ అన్నయ్యకి చాలా బాగా మార్క్స్ వస్తున్నాయి, చూడు మా పక్కింటి వాళ్ళకి బాగా మార్కులు. ఇది ఎప్పుడైతే చిన్నప్పుడు ఇలా మొదలు పెట్టారో ఇది పేరెంట్స్ తో స్టార్ట్ అవుతుందండి. ఓకే, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పిల్లల్లో రావడానికి కారణం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర. కుటుంబ సభ్యులు. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే స్కూల్కి వెళ్తాం. స్కూల్లోకి వెళ్ళాక టీచర్స్ ఈ పిల్లాడు బాగా చేయలేకపోయినా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ లో సరిగ్గా చేయలేకపోయినా, ఇంకేదైనా విషయాలు చేయలేకపోయినా ఇమీడియట్ గా చూసావా నువ్వు అంతే, ఇంకా ఆ చిన్నప్పుడే ఒక భావన పడిపోతుంది, ఈ పిల్లాడు బాగా చేయడు, అదే మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇది కాన్ఫిడెన్స్ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కాన్ఫిడెంట్ గా ముందడుగు వేయలేకపోతా ఉంటారు, చేయలేరండి. ఇది ఏమవుతుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ అన్ని రంగాల్లోనూ, అతను మాట్లాడే మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, తన ఏ విషయంలోనే తను తీసుకోబోయే నిర్ణయాలు అక్కడ ఉద్యోగం సంబంధించి వచ్చింది, జీవితానికి సంబంధించి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కనుక చిన్నప్పుడు కనుక సరిగ్గా డెవలప్ చేసుకోలేకపోతే త్రూఅవుట్ లైఫ్ లో అతనికి ఎఫెక్ట్ ఉంటుందండి. దీన్ని లో సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే కనుక కాన్ఫిడెన్స్ ఉండదు అని అనుకున్నాం. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ నేను అన్నది ఎక్కువైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అలా కాకుండా తన లిమిట్స్ తనకు తెలుసు, తనకి కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తాడు, నాన్ కాంపిటేటివ్, ఓకే లేదు నాకు తెలుసు నేను ఇంత లిమిట్ వరకు నేను వర్క్ చేయగలను. అలాగే నాన్ కంపాటివ్, ఎస్ నా కెపాసిటీస్ ఇవి, నా ఎబిలిటీస్ నాకు తెలుసు కాబట్టి నా ఎబిలిటీస్ తగ్గట్టుగా నేను పనిచేస్తాను. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళలో మనం ఈ లక్షణాలు చూడొచ్చు. వాళ్ళు అనవసరమైన రేస్ లో వాళ్ళు ఉండరు. వాళ్ళు తెలుసు నాకు ఇందులో నేను సాధిద్దాం, ఒక చదువులో నా ర్యాంక్ నేను సాధించాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగంలో నా పలానా ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, తనకి ఆ గోల్ తెలుసు. సెట్ గోల్స్ తో సెల్ఫ్ గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఎవరైతే సెల్ఫ్ ఎస్టీమ్ తో ఉంటారో వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ దేర్ గోల్స్, సాధించడంలో చేస్తున్న జర్నీని కూడా ఎంజాయ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అండ్ ఈవెన్ ఇంకో చెప్పాలంటే చిన్న అకంప్లిష్మెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక కాంపిటీషన్ విన్ అయ్యాడు, లేకపోతే ఎవరో తను వెరీ గుడ్ అన్నారు, ఆ చిన్న మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనంతట మనం డెవలప్ చేసుకోవడం కంటే చిన్నప్పటి నుంచి అంటే మనం ఆటోమేటిక్ గా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒక మనిషి నుంచి, పేరెంట్స్ ఇవ్వాలి అది. ఇది ఏమవుతుందంటే డెఫినెట్ గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియక ఒక పిల్లాడి మీద మీరు మొత్తం భవిష్యత్తు అంతని పాడు చేస్తున్నప్పుడు మీరు ఒక మాట మాట్లాడే ముందు అతను హర్ట్ చేస్తుందేమో, రేపు ఫ్యూచర్ లో అతని మీద మనసు మీద ప్రభావం పడుతుందేమో అని ఆలోచించుకుని చిన్నప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పేరెంట్స్ మీరు మంచి సిటిజన్ కింద చూడొచ్చు అబ్బాయిని, ప్లస్ ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కింద కూడా చూడొచ్చు మీరు. అంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇంట్రోవర్ట్స్ లో కానివ్వండి, ఎక్స్ట్రోవర్ట్స్ లో కానివ్వండి, ఎవరిలో అయినా సరే ఉంటుంది, వాళ్ళు బయట పెట్టే విధానం మాత్రం వేరుగా ఉంటుందంటారు. ఇది సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఇట్స్ ఎ ఫీలింగ్ అండి, ఇట్స్ టోటల్ ఫీలింగ్ అనమాట. నేను బాగా చెయ్యగలను. ఓకే, ఇప్పుడు ఎవరో ఉన్నారు, మీరు సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఓకే నువ్వు బాగా డ్రెస్ అప్ అయ్యావు, ఎవరు అంటే నీ డ్రెస్ చాలా బాగుంది, వెంటనే నేను లేదులే ఏదో అక్కడ ఏం కొనుక్కున్నాను అంటారు. కానీ అది నిజంగా అది బాగుండొచ్చు, దానికోసం మీరు రియల్ గా ట్రై చేసి 4 షాపులు తిరిగి కొని ఉండొచ్చు కదా. వై కాంట్ యూ యాక్సెప్ట్ ఇట్? Yes, we should learn to accept it. Self esteem కి ఫస్ట్ కావాల్సింది కూడా యాక్సెప్టెన్స్.
యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. నువ్వు ఏమైతే ఉన్నావో, నువ్వు ఎలా అయితే ఉన్నావో, పొట్టిగా ఉన్నా పర్వాలేదు, పొడుగ్గా ఉన్నా పర్వాలేదు, నల్లగా తెల్లగా ఎలా ఉన్నా కూడా పర్వాలేదు, ముందు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటే అదే మిమ్మల్ని సక్సెస్కి తీసుకెళ్తుంది. నవీనలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ నుంచి తిరిగి రాగానే సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మాట్లాడడానికి మరో గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం. నవీన కార్యక్రమంలో ఈ రోజు సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మాట్లాడుతున్నాం. మరో గెస్ట్ మనని ఇప్పుడే జాయిన్ అయ్యారు. వి హావ్ మిసెస్ కిరణ్మయి దాస్, నోవా సొల్యూషన్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హలో అండి. మీరు ట్రైనింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి యంగ్స్టర్స్ ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు కాబట్టి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది యంగ్స్టర్స్ లో ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటారు? Self esteem anedi, the way we look at it is more of understanding oneself. It begins there, and then you move on to identifying your strengths and weaknesses, because you're an individual who would have certain areas of darkness and certain areas of light. Kani ee rozuna with the modernization and so much of exposure with various media coming in, you find it so unfortunate. Most of them do not seem to really understand what self-esteem is. Either they mistake it as overconfidence, which can also have overtones of arrogance. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా ఓవర్ డోస్ అవ్వడం వల్లే వస్తుందంటారా, లేదా కంపారిజన్ వల్ల వస్తుందంటారా? ఇట్స్ మోర్ ఆఫ్ కంపారిజన్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి అలవాటు, తెలుసో తెలియకో చేస్తాం మనము. ఇందాక కిరణ్మయి గారు చెప్పినట్టు మన స్ట్రెంగ్స్ని వీక్నెసెస్ని, ఎందుకంటే ఎప్పుడైతే మీ స్ట్రెంగ్స్ మీకు తెలుసు, మీ వీక్నెస్ మీకు తెలుసు. అంటే సాధారణ మనం ఏం చేస్తామంటే మన వీక్నెస్ తెలుసు కాబట్టి, ఇది నా వీక్నెస్ ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా బాధపడి మనకి ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటిని మనం సాధారణంగా నెగ్లెక్ట్ చేస్తాం. ఈ సెల్ఫ్ ఎస్టీమ్లో ఏంటంటే మీకు తెలుసు రెండు ఉన్నాయని తెలిసినప్పుడు మీకు ఇది ఉంది అది ఉంది, కానీ ఉన్నదాన్ని మీరు మీకున్న స్ట్రెంగ్త్ని మీరు అన్ని విషయాల్లో మీరు ఎక్సలెంట్గా ఉండక్కర్లేదు, కానీ మీకున్న విషయం లేదా ఒక్క విషయంలో మీరు బాగా ఉండగలరని మీకు ఎప్పుడో తెలిసిందో ఆ ఒక్క విషయాన్ని ఎస్ ఇది నా స్ట్రెంగ్త్ కాబట్టి దీన్ని నేను డెవలప్ చేసుకోగలను అన్నదానికి వస్తుంది. అంతేగాని ఒక కాంపిటేటివ్గా వెళ్ళిన ఇంకో రకంగా చేసినా కూడా మీరు ఆ స్టేజ్కి రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మన కెపాసిటీస్ని ఎక్కువగా ఎస్టిమేట్ చేసుకోవడం కూడా ఒక రకంగా దీనికి ఒక రకంగా చెప్పాలంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకొంచెం లో అవడానికి కారణం అవుతుంది. ఓకే రైట్. సెల్ఫ్ ఎస్టీమ్ చిన్నప్పటి నుంచి మనం పెంచుకోవాలి అన్నది ఇందాక అనుకున్నమాట. చిన్నప్పటి నుంచి కనుక పేరెంట్స్ అప్బ్రింగింగ్ లేకపోతే స్కూలింగ్ దీనిలో ఏమైనా తేడాలు ఉండి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే ఒక యంగ్స్టర్లో ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? మాస్లో అని ఒక సైకాలజిస్ట్ పూర్వం ఆయన ఏమన్నారంటే, ఈ రోజు కూడా ఐ థింక్ ఇట్స్ రియల్లీ రెలవెంట్. ఎందుకంటే సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఒక అవసరం. అలా ప్రతి మనిషికి బయోలాజికల్ నీడ్స్, తర్వాత ఫిజియలాజికల్ నీడ్స్ అంటాం. ఇవన్నీ అవసరాలు తీరిన తర్వాత మనిషికి అవతల వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఒక నవ్వు నవ్వితే రెస్పాండ్ అవుతున్నారా, అవతల వ్యక్తి నవ్వలేదు నన్ను చూసి ఎందుకు నేనంటే కోపమా, లేకపోతే ఏదైనా జరిగిందా మన మధ్య, ఇలా రకరకాల పర్సెప్షన్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల ఎనిమిటీ రావచ్చు, లేకపోతే ఆత్మన్యూనతా భావం పెరగచ్చు. ఇన్ ద సెన్స్ ఇన్ఫీరియారిటీ ఆర్ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ జనరేట్ అవుతాయి. మనిషికి తన మీద తనకి ఒక పరిపూర్ణ అవగాహన లేక ఎప్పుడు కూడా అవతల వ్యక్తి కళ్ళల్లోంచి తను చూసుకోవడం కనుక అలవాటు పడితే యూ కెన్ ఐదర్ స్వింగ్ టు వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద స్కేల్ విచ్ ఇస్ ఇన్ఫీరియారిటీ. నీ మీద నీకు ఎప్పుడు నమ్మకం ఉండదు, నీ మీద నీకు ఎప్పుడు గౌరవం ఉండదు. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి లేదు నువ్వు చేయగలవు అన్నా కూడా ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్ ఫర్ సమ్వన్ టు చేంజ్ దిస్ ఇండివిజువల్. అలాగే మనకు ఆ ప్రేమ అనే నీడ్ తర్వాత ఇంకొక నీడ్ ఏంటంటే, అవసరం ఏంటంటే సెక్యూరిటీ. నేను ఈ రోజుల్లో ఉన్నా, నాకు అమ్మ నాన్న ఇంకా ఎవరన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బయటికి అలా పెరుగుతున్న కొద్దీ సమాజంలో నేను వెళ్తున్న కొద్దీ నా చుట్టూతో ఒక గ్రూప్ ఉన్నారు. నేను వెళ్ళగానే కాలేజ్కి వెళ్ళాను, లేకపోతే ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళాను, వీళ్ళు నలుగురు మన గ్రూప్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. వాళ్ళు ఉన్నారు అంటే నాకు అదొక నమ్మకం, ఒక ధైర్యం, ఒక నిశ్చింత. వాళ్ళు లేరు అనగానే నేను ఐ ఫీల్ లాస్ట్, నేను చేయలేనేమో. రోజు చేసే పని అయినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారంటే ఐ ఫీల్ కంఫర్టబుల్. అలా అదొక అవసరం ప్రతి మనిషికి. యాజ్ హీ గ్రోస్ అప్ హీ నీడ్స్ దిస్. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చిన్నప్పటి నుంచి మనకున్నా కూడా మేబీ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్ సో మచ్, ఆర్ అది గుర్తించాం. ఐదర్ మనం పొగరు అంటాం కొంతమంది, పొగరుగా సమాధానం చెప్తోందో చూడండి ఏదైనా అంటే. ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసిన విషయాన్ని మీరు వచ్చి ఒక మాట అన్నారు, ఐ డిసగ్రీ విత్ దట్. నేను అదే కాదు తను చెప్పింది నేను అగ్రీ అవ్వక్కర్లేదు.
I can agree to disagree. Now that is also a perspective of self-esteem. మీరు వచ్చిన నాకు మాట అభిప్రాయం మీరు చెప్పినంత మాత్రాన దాన్ని నేను అంగీకరించాలని ఏం లేదు, ఏకీభవించాలని ఏం లేదు. కానీ చెప్పే విధానంలో తేడాలు ఉంటాయి. నేను మీతో మీరు ఆ మాట అన్నారు కానీ నేను ఇలా ఆలోచిస్తాను ఝాన్సీ అని చెబితే మీకు ఇబ్బందిగా ఉండదు. కిరణ్మయి వేరే రకంగా ఆలోచిస్తున్నారు, మేబీ దట్స్ ఆల్సో వే అనుకుంటారు. అలా కాక ఏం చెప్తున్నావమ్మా ఝాన్సీ నువ్వు, this is all absolute nonsense. We're raising an argument there, I feel. There's an argument and then there's going to be conflict between you and me as individuals. We may not like each other. So self-esteem lo bhaganga okarni okaru ardham chesukodam, nannu nenu ardham chesukovali, as I mentioned earlier. Similarly, I need to understand the other individual. I have to map others' needs as well. akkada meeting ground enti, మీరు ఒక మాట అన్నారు, అగ్రీ అవ్వాలా అక్కర్లేదు, బట్ దెర్ ఇస్ అ వే ఐ కెన్ ఆల్వేస్ టెల్ యూ. అలాగే మీరు ఇంకొక విషయంలో నా అభిప్రాయంతో మీరు ఏకీభవించలేదు, రైట్, యువర్ ఎంటైటిల్ టు యువర్ ఒపీనియన్ అనుకుని నేను అవునమ్మా మీరు అలా ఆలోచిస్తున్నారు, మీ పరిస్థితుల్లో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, నా పరిస్థితుల్లో సేఫ్ గార్డింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ అందా ఉంది. మన సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోకుండా ఎనీ సిచ్యువేషన్ మన సెల్ఫ్ ఎస్టీమ్ మనతోటి ఉండాలంటే. రైట్. మరి ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్స్ ని ఆహ్వానిద్దామండి. వాళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్, ఇద్దరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏం అర్థం చేసుకున్నారో, వాళ్ళ దృష్టిలో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీ హ్యావ్ మృణాలిని అండ్ లవీనా. ఇద్దరు బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నారు, అలాగే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. హాయ్, వెల్కమ్ టు ది షో. మృణాలిని, సెల్ఫ్ ఎస్టీమ్ గురించి నీకు తెలుసా, విన్నావా? యా, నా మటుకు సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇట్స్ ఒకరి యాటిట్యూడ్, అది ఒకరి బిహేవియర్. సెల్ఫ్ ఎస్టీమ్ నా దృష్టిలో ఎలా అంటే మనల్ని మనం గుర్తింపు తెచ్చుకోవడం. ఒక అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మేబీ స్టూడెంట్ కానీ, ఒక రిలేషన్షిప్ కానీ, సొసైటీలో కానీ, ఏ ఫీల్డ్లో అయినా మనకంటూ మన గుర్తింపు యాజ్ ఎ పర్సన్, అది నా దృష్టిలో. ఓకే, లవీనా, సెల్ఫ్ ఎస్టీమ్ మీకు ఉంది అనుకుంటే అది ఏ రకంగా మీకు ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? It helps a lot because you know yourself, you believe in yourself at being so early age, because we all are teenagers. It helps us a lot because we should believe in ourselves. There are many people who will try to put you down, but then self-esteem is one thing wherein you believe in yourself, and that will take you a long place ahead. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ మీలో పెరగడానికి ఎవరు కారణం? మీ పేరెంట్సా, లేకపోతే టీచర్స్ ఆర్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్? అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చైల్డ్హుడ్లో పేరెంట్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నేను చేయలేను, నా వల్ల కాదు అన్నప్పుడు, కాదు నువ్వు చేయగలవు, నీకుంది ఆ టాలెంట్ అని పేరెంట్స్ చెప్తారు. ఇంకా స్కూల్స్కి వచ్చేసరికి, క్లాసెస్ అయ్యేటప్పుడు టీచర్స్ చెప్తారు. ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ అన్నమాట. ఓకే, లవీనా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉన్న వాళ్ళని మీరు చూసారా? Yeah, there are many people who think they cannot do it and they feel it's not in their hands to do it, but we all are friends, so we always encourage each other saying we can do it and stuff like that. So okay, so friends దగ్గర నుంచి కూడా ఈ సపోర్ట్ ఉండాలంటారా? సెల్ఫ్ ఎస్టీమ్ పెంచే సహకారం. ఎస్, ఎందుకంటే ఒక 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి. సెకండ్ స్టేజ్ టీచర్స్ దగ్గర నుంచి. సెకండ్ స్టేజ్ ఫ్రెండ్స్ నుంచి. ఎందుకంటే హెసిటేషన్, అడిగితే ఏమైనా అనుకుంటారేమో కాకుండా మీరు హెల్ప్ అడిగి చూడండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళకి చేయాలని లేకపోయినా మీరు అడిగిన బట్టుకు కాదని మాత్రం అన్నారు. ప్లస్ ఏమంటే అడిగేదాకానే మీకు ఆ సంకోచం ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి మీరు అడిగారో, వాళ్ళు చేసినా చేయకపోయినా ఓకే నేను అడగగలిగాను, ఒక కాన్ఫిడెన్స్ అయితే మీలో వస్తుంది. ద థర్డ్ స్టేజ్ ఏమవుతుందంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీ కొలీగ్స్, వర్కింగ్ పీపుల్ అనుకోండి, మీ కొలీగ్స్ కానీ, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళైతే మీ నైబర్స్ కానీ, వీళ్ళని కూడా మీరు హెల్ప్ అవ్వడానికి సంకోచించొద్దు. ఎందుకంటే ఈ 3 అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడానికి కారణము ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. అవునండి. ఎక్కడైతే మనకి తెలుసు, భయపడుతూ ఉంటాం అనమాట, అడిగితే పోగొట్టుకుంటానేమో, ఒకవేళ నా మీద ఉన్న ఇప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ పోతుందేమో. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది బేసిక్ కాజ్. ఎప్పుడైతే మీరు ఒకసారి అడగడం మొదలు పెట్టారంటే, ఒకసారి అడిగినా 10 సార్లు అడిగినా ఒకటే రిజల్ట్ కాబట్టి, సో ఇమీడియట్ గా మీరు అడగడం మొదలు పెట్టండి ఫస్ట్. అందులో ఫ్రెండ్స్ రోల్ కానీ, పేరెంట్స్ రోల్ కానీ డెఫినెట్ గా ఉంటుంది ఇందులోను. అండ్ ఈ సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్తారా కిరణ్ మై గారు? ఐ థింక్ స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, ఈ రోజులో ద లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేర్చుకోవాలి అనే గనక జిజ్ఞాస ఉంటే మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి ఈ రోజున.
వాళ్ళను వాళ్ళు గుర్తించుకోవడం. నేను ఎప్పుడైనా కానీ నేను వెన్ ఐ లీడ్ ఎ ట్రైనింగ్ సెషన్ ముందు నేను అందరిని అడిగేది ఏంటంటే మీ ఇంట్లో ఒక అద్దం ఉందా అని అడుగుతాను. ఇన్ఎవిటబుల్లీ ఎవరి విల్ సే ఉంది. రోజు మిమ్మల్ని మీరు చూసుకుంటారా అని అడుగుతాను. అందరూ అలాగే కాకుండా మీరు ఎక్కడన్నా రోడ్డు మీద పాస్ అవుతున్నారు, ఇంకో చోట మీ ఎదురుగా ఎవరన్నా ఒక మిర్రర్ ఉంది, లేకపోతే ఒక గ్లాస్ ఉంది, కార్ అద్దమే ఉంది, ఏది కనిపించినా మనందరం స్పాంటేనియస్ గా అటువైపు తిరిగి అంతా సరిగా ఉందా అని చూసుకుంటాం. వాట్ ఈస్ దిస్? అందరికీ మన ఇమేజ్ మీద మనకి చాలా మక్కువ, ఇష్టం ఉంటుంది. తర్వాత నేను బాగా కనిపించాలి, అవతల వ్యక్తి నన్ను బాగా గుర్తించాలి అనేది మానవ సహజమైన లక్షణం. అలాగే ఇప్పుడు మనం అవతల వ్యక్తి నన్ను గుర్తించాలి అని కోరుకుంటున్నప్పుడు నేను వాళ్ళు గుర్తించగలిగేటట్టుగా తయారవ్వాలి అనే కోరిక కూడా మనలో ఉండాలి. దానికి తగినంత శ్రమ మనం పడాలి. ఎలా అయితే ప్రతి యంగ్స్టర్ ఈ రోజున దే బికమ్ కాన్షియస్ అబౌట్ దేర్ ఎక్స్టర్నల్ మేకప్. అంటే నేను బయటకు వెళ్తున్నాను, ఒక కెమెరా ముందు ఉంటున్నాను, లేదా నలుగురు ముందు ఉంటున్నాను అన్నప్పుడు మనం జుట్టు సరిగా ఉందా, మన మొహం మీద అన్ని పౌడర్ వేసుకున్నామా, ఇది అద్దుకున్నామా, కాటుకు పెట్టుకున్నామా, దే వేరియస్ థింగ్స్ యు ఆర్ కాన్షియస్ అబౌట్. అబ్బాయి అయితే ఓకే, దే మే నాట్ థింక్ అబౌట్ కాటుక అండ్ అదర్ థింగ్స్, బట్ దే వుడ్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్. అలాగే ఎక్స్టర్నల్ మేకప్ మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే ఇంటర్నల్ మేకప్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ మేకప్. నా మానసిక పరిపక్వత ఎలా ఉంది, నన్ను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను. ఈ రోజు నా స్నేహితురాలు ఉంది, ఇప్పుడు లవీనా అండ్ మృణాలి మాట్లాడుతున్నారు. వాళ్ళ స్నేహితులతో వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు లవీనా మేడ్ ఎ గుడ్ పాయింట్. షీ సెడ్ వి ఎంకరేజ్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హూ డూ హ్యావ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. అంటే మీరు చేయగలరు, ఎందుకలా అనుకుంటున్నాం, మేము కూడా మీలాగానే మేము చేస్తున్నాం. ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఎప్పుడైతే ఉందో the walls will come down and they will come together. టీమ్ బిల్డింగ్ అనేది మాట్లాడుతున్నాం ఈరోజు కంపెనీస్లో కానీ బయట కానీ. నలుగురు కలిసి సహకరించుకుని ఒకరికి లేని ఇంకోళ్ళు కాంప్లిమెంట్ చేసుకుని మనం టీమ్ మనం ముందుకు వెళ్తే ఏదైనా సరే నేర్చుకుంటాం, ఏదైనా సరే సాధిస్తాం. ఈ రోజు నాకు తెలియదు, నా తల్లిదండ్రులకి ఈ రకమైన అవగాహన లేదు. ఐ కేమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి ఆ విషయం తెలియక వాళ్ళు నాకు చెప్పలేదు. కానీ now a friend of mine comes from a different background. ఈ అమ్మాయికి ఆ విషయం తెలుసు. లవీనా కెన్ యూ టీచ్ మీ దిస్ అని కనుక వీళ్ళు వచ్చి అడగగలిగితే జ్యోతి గారు చెప్పినట్టు, లేదా లవీనా విల్ పుట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ సే నీకు ఆ విషయం తెలియదు, నేనున్నాను కదా, నేను నేర్పిస్తాను, నాకు ఇంకొక విషయం అర్థం కావడం లేదు, నువ్వు నాకు కొంచెం దాంట్లో చెప్తావా. ఈ రకంగా ఇచ్చి పుచ్చుకోవడం అనండి, మీరు ఇంకోటి అనండి, దే లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. అప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా దానంతట అదే పెరుగుతుంది ప్రతి మనిషికి. ఆత్మగౌరవం, వాట్ ఎవర్ వర్డ్స్ వీ కెన్ యూజ్, స్వీయ గౌరవం అనండి, దాట్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్స్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, టీచర్లు మౌల్డ్ చేయగలగాలి, అండ్ కొంత పెద్ద అయిన తర్వాత పియర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వగలగాలి. మోరోవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. మీరు కనుక మిమ్మల్ని మార్చుకోవాలని మీరు అనుకున్నప్పుడు ఎవరి బయట వాళ్ళు ఎంత సపోర్ట్ చేసి నవ్వదు కదా. దీనికన్నా చిన్న టిప్ ఏంటంటే మీకు నవ్వాలని అనిపించింది. చాలా మంది ఏంటంటే నిజంగా ఎవరైనా మంచి జోక్ చేస్తారు, మీరు ఫ్రీగా నవ్వగలిగారు అనుకోండి, యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్. మీరు ఎవరైనా మిమ్మల్ని మీరు హలో అన్నప్పుడు మీరు హాయిగా నవ్వుతూ హలో అని చెప్పగలిగారు అనుకోండి, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. సాధారణంగా వాళ్ళు చెప్పు నేను వాడు హలో చెప్పాను, నేను చెప్పాలా అక్కర్లేదా, వెరీ సింపుల్. ఎస్, వెరీ సింపుల్. స్మైల్ ఇమీడియట్ గా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు విష్ చేసినా చెప్పిన ముందు మీరు విష్ చేయండి, నవ్వుతూ విష్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకోసం మీకు రోజులో ఒక అరగంట, అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకోండి. ఎందుకంటే ఎంతసేపు చూసినా వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, నా గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు కదా. ఒక అరగంట మీకోసం నేను ఎలా ఉందాం అనుకుంటున్నాను, నాలో నేను ఏం మార్పులు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఒక్కసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోగలిగితే నా దగ్గర ఉన్న ఈ రకంగా నేను బిహేవ్ చేస్తే మేబీ నాకు రిజల్ట్ రావచ్చు, ఈ రకంగా నేను ప్రిపేర్ అయితే నేను బయట డ్రెస్ అప్ చెప్పినప్పుడు, ఎందుకంటే డ్రెస్సింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ ని అదే చూడండి, ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళారు, యూ వాక్ లైక్ యాజ్ ఐఎమ్ ఏ హీరో ఆర్ ఏ హీరోయిన్. అదే రోజు మీరు ప్రెస్ చేసుకోలేదు, నార్మల్ డ్రెస్ తో బయటకు వెళ్ళారు, మీరు ఏమో అందరూ నన్నే చూస్తున్నారేమో, కాన్షియస్నెస్ ఉండడం వల్ల ఏమంటే నిజంగా మీకు అన్ని సబ్జెక్ట్ ఈవెన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రధానంగా ఇట్స్ రూల్ అండ్ ఫిక్ట్ చెప్పినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక టక్అప్ చేసుకుని వెళ్ళండి, లేకపోతే లేడీస్ అయితే మంచి డ్రెస్ వేసుకోండి, ఇట్స్ ప్రాపర్ డ్రెస్తో వెళ్ళండి అని. ఎందుకంటే డ్రెస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ టు యూ. సో బాగా మంచిగా నవ్వండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకోసం మీరు కొంత టైం కేటాయించుకోండి, మీ గురించి మీరు అనలైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం
ట్రై టు డూ మెడిటేషన్. కొంచెం సేపు ఒక 2 minutes అయినా మీరు కనుక మెడిటేట్ చేసుకుంటే, ఎప్పుడైతే మీరు మెడిటేట్ చేసుకుంటున్నారో మీరు యూఆర్ బ్రింగింగ్ ఆల్ యువర్ ఎనర్జీస్. సో ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీకు వస్తున్నాయి, ఎస్ దెన్ యూ యాక్టివేట్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్ ఐ హ్యావ్ దిస్ ఎనర్జీ. దాంతో మీరు బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఇంకొక మాట యాడ్ చేస్తాను జ్యోతి గారు చెప్పిన దానికి. చాలా మంచి విషయాలు చెప్పారు మనకి. అలాగే ఇదివరకటి రోజుల్లో చాలా మంది డైరీ రాసే అలవాటు ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేసుకునేవాళ్ళు, తప్పకుండా రాసేవాళ్ళు. అది గొప్ప గొప్ప వ్యక్తుల డైరీలు మనం ఈ రోజున ప్రచురించబడినాయి, మనం చదువుతున్నాం. దాంట్లో మనకి ఎన్ని రకాల సంజీవ్ దేవ్ గారు అనండి, లేకపోతే నెహ్రూ అనండి, స్టేట్స్మెన్ అనండి, ఆల్ దీస్ పీపుల్ ఉత్తరాలు ఎగ్జామ్. దానివల్ల ఏమవుతుందంటే ఆ మనిషి, ఇప్పుడు నేను కూర్చుని ఒకటి రాస్తున్నాను, ఏం రాస్తున్నాను, ఈ రోజు ఏమైంది, ఎవరెవరిని కలిసాను, ఎలాంటి సంఘటనలు జరిగినాయి, కలిసిన దానివల్ల నేను ఎలా రియాక్ట్ అయ్యాను, నేనేం చేశాను, అనాలిసిస్ అన్నారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ అవన్నీ వస్తాయి. అప్పుడు నేను ఇంకో రోజున అది ఎప్పుడో తీరిగ్గా కూర్చున్న రోజున ఒక రోజు తీసి కిందటి నెల ఏం జరిగింది, కిందటి సంవత్సరం ఏం జరిగిందని ఒకసారి తీసి చూసుకున్నానంటే, అయ్యో ఇలాంటి తప్పులు చేశానా, ఇలాంటి పొరపాట్లు చేశానా, ఇంకొకసారి ఇలాంటి సందర్భం వస్తే, ఇలాంటి సంఘటనలో కనుక నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను ఇలా మాత్రం అవ్వకూడదు, ఇంకో రకంగా అయితే బాగుండేది అనే ఆలోచన పెరుగుతుంది మనిషికి. ఆవేశం తగ్గి ఆలోచన ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి ఆత్మస్థైర్యం, నిర్భరత, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ వి టాక్ అబౌట్ విచ్ లీడ్స్ టు సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతాయి. సో డైరీ రైటింగ్ ఈజ్ వన్ గుడ్ ఫ్యాక్టర్. ఈ రోజు యంగ్స్టర్స్ విత్ కంప్యూటర్స్ కమింగ్ అప్ అండ్ ఆల్ దిస్ ఏం చేస్తున్నారు, టైం దొరికింది అనుకోండి వెళ్ళి చాటింగ్ అని, ఈమెయిల్స్ చాటింగ్. ఆ చాటింగ్ లో ఏం చేస్తున్నాం అనేది వాళ్ళ, అది మంచిదే, విత్ న్యూ టెక్నాలజీస్ ప్రతి ఒక్కటి వాళ్ళు అలవాటు పడాలి. కానీ మొత్తం టైం ఇచ్చేయకూడదు అంటారు. మీనింగ్ఫుల్ గా ఉండాలి. దానివల్ల ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక గంట ఒక దాని మీద చేశానంటే దానివల్ల నాకు ఏమన్నా ఉపయోగం వచ్చిందా? ఉపయోగం అంటే ఓన్లీ కమర్షియల్ ఇంట్రెస్ట్ కాదు. నేను ఏదన్నా నేర్చుకున్నాను ఒక కొత్త విషయం నా స్నేహితుడి నుంచి లేదా స్నేహితురాల దగ్గర నుంచి, నేను ఏదన్నా వాళ్ళకి ఇవ్వగలిగిన వాల్యూ అనే రకమైన విశ్లేషణ వాళ్ళకి పెరిగితే ఐ థింక్ they would definitely benefit a lot and they will increase their self-esteem. Wonderful Andy. Thank you so much both of you and all the best to you both. నవీనలో ఈరోజు సెల్ఫ్ ఎస్టీమ్ గురించి తెలుసుకున్నాం. మొదటి మెట్టు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. మరి నవీనలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి తిరిగి రాగానే స్లిమ్ అండ్ ట్రిమ్ సెగ్మెంట్ లో కలుసుకుందాం. స్పందించడం, త్వరగా కోపం తెచ్చుకోవడం బీపీ ఉన్నవారికి సర్వసాధారణం. అందుకే వీరిని కూరల్లో ఉప్పు కాస్త తక్కువ తినమని చెప్తుంటారు. దీనికి కేవలం అదొక్కటే పరిష్కారం కాదు. రిలాక్సేషన్ పద్ధతుల్ని పాటిస్తూ కాల్షియం, పొటాషియం ఉన్న పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు అవి అధికంగా ఏ ఆహార పదార్థాలు లభిస్తాయో చూద్దాం. ఆహారంలో సోడియంను సాధ్యమైనంత తగ్గించాలి. అంటే ఉప్పును ఎక్కువగా వాడకూడదు. ప్రాసెస్ చేసిన నిల్వ ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, కోక్ కలిపిన చాక్లెట్లను తినకూడదు. పొటాషియం ఎక్కువగా ఉన్న బత్తాయి, కమల, అరటి పండ్లను, ఆకుకూరలను తినాలి. కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, రాగి మాల్ట్, సపోటాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రాగి దోశను వారంలో 4-5 సార్లకు ఎక్కువగానైనా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. టీలను సాధ్యమైనంత తక్కువగా తాగాలి. కాఫెన్ అధికంగా ఉండే కాఫీని పూర్తిగా మానేయాలి. అవన్నీ మా హెల్తీ డైట్ టిప్స్. మరి ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. తిరిగి రేపు మరో మంచి అంశంతో మిమ్మల్ని కలుసుకుంటాం. మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా మాకు పంపించండి నవీన@tv9.net కి. బై బాయ్.